దేశ రక్షణ రంగంలో తెలంగాణ సరికొత్త చరిత్ర సృష్టించబోతోంది. గగనతలంలో దూసుకువెళ్లే ఫైటర్ జెట్స్ కి, సరిహద్దుల్లో శత్రువుల గుండెల్లో దడ పుట్టించే మిసైల్స్ కి ఇక్కడి మట్టి ఇంధనంగా మారబోతోంది. జహీరాబాద్ శివార్లలో అత్యంత అరుదైన ఖనిజ నిక్షేపాల్ని జిఎస్ఐ గుర్తించింది. ఇక జహీరాబాద్ భూములు ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్ని శాసించబోతున్నాయి. దీంతో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ రూపురేఖలే మారిపోనున్నాయి. ఇవే బంగారం లాంటి భూములు. ఇది మామూలు మట్టి కాదు, అత్యంత అరుదైన ఖనిజాల పుట్ట. సంగారెడ్డి జిల్లా మొగడంపల్లి మండలం రాయిపల్లి తాండా గ్రామ పంచాయతీ పరిధి పర్వతాపూర్ శివారుల్లో అరుదైన ఖనిజ నిక్షేపాలు ఉన్నట్టు కేంద్ర జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తించింది. ఈ భూముల్లో వెనడియం, టైటానియం, అల్యూమినస్ లేటరైట్ నిక్షేపాలు ఉన్నట్టు సంబంధిత అధికారులు, నిపుణులు గుర్తించారు. ఈ ఖనిజ నిక్షేపాలు ఎలక్ట్రిక్ బ్యాటరీలు, ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలకు ఎంతగానో దోహదపడతాయని నిపుణులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ ఖనిజ నిక్షేపాలను గుర్తించేందుకు సంబంధిత శాఖ అధికారులు, నిపుణులు పలుమార్లు గ్రామాన్ని సందర్శించారు. సర్వే నెంబర్ 5 నుంచి 48 వరకు ఉన్న 800 ఎకరాలకు పైగా ఉన్న ప్రభుత్వ పట్టా భూముల్లో ఖనిజ నిక్షేపాలను గుర్తించేందుకు సర్వే చేపట్టారు. 335.50 హెక్టార్ల విస్తీర్ణంలో 15.25 మిలియన్ టన్నుల వెనడియం, 87 మిలియన్ టన్నుల అల్యూమినస్ లేటరైట్, టైటానియం నిక్షేపాలు ఉన్నట్టు నిపుణులు గుర్తించారు. జహీరాబాద్ పట్టణానికి అతి సమీపంలో పర్వతాపూర్ బ్లాక్ ఉంది. దీనికి రోడ్డు, రైలు మార్గాలు దగ్గరగా ఉండడంతో పెట్టుబడిదారులకు కలిసి వచ్చే అవకాశం ఉంటుందని కేంద్రం భావించింది. ఈ మధ్య కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖనిజ నిక్షేపాలను వెలికి తీయడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు ఎక్స్పో నిర్వహించారు. గనుల మంత్రిత్వ శాఖ నిర్వహించిన వేలంపాటలో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఎన్ఎల్సీ ఇండియా లిమిటెడ్ కంపెనీ ఈ గనులను దక్కించుకుంది. ఇక్కడ లభించే అరుదైన ఖనిజ నిక్షేపాలు పలు రంగాల్లో కీలకంగా మారే అవకాశం ఉందని సమాచారం. ఉక్కు సామర్థ్యాన్ని పెంచేందుకు బ్యాటరీల తయారీలో వెనడియం ఉపయోగపడుతుంది. ఇక డిఫెన్స్ రంగం, ఎయిర్ క్రాఫ్ట్, మిలిటరీ ఆయుధాలు, రాకెట్ల తయారీలో అల్యూమినస్ లేటరైట్ ను ఉపయోగిస్తారు. ఇప్పటికే హైదరాబాద్, నాగ్పూర్ ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధిలో భాగంగా సంగారెడ్డి జిల్లాలోని న్యాల్కల్, జరాసంగం మండల పరిధిలోని నిమ్స్ ప్రాజెక్ట్, ప్రపంచ స్థాయి ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ ఏర్పాటుతో జహీరాబాద్ ప్రాంత అభివృద్ధికి రెక్కలు రానున్నాయి. ఇప్పుడు ఈ అరుదైన ఖనిజ నిక్షేపాల వెలికితీత, పరిశ్రమల ఏర్పాటుతో నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని చెబుతున్నారు. అయితే ఎప్పటి నుంచో ఈ భూములనే నమ్ముకొని బతుకుతున్నాం. ఇప్పుడు ఈ భూములను ప్రభుత్వం తీసుకుంటే తమ పరిస్థితి ఏంటని రైతులు ప్రశ్నిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని వాళ్లు కోరుతున్నారు. పరిశ్రమలో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ ఈ భూములు పోతే ఉపాధి, అందరికీ ఉపాధి అవకాశాలు కల్పించగలని మా యొక్క మనవి. ప్రజెంట్ కంటే ఇప్పుడు 60-70 లక్షలు పోతుంది ఒక్కొక్క ఎకరా. ఇక సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక ఎకరా ₹1,00,00,000 విలువ పెంచాలి. అందరూ రైతులు బాగుపడతారు. ప్రతి రైతుకు అందులోనే ఉపాధి అవకాశాలు కల్పించగలని నా మనవి. ఒకవేళ మా భూములు అవన్నీ, మా ఆస్తులు, ఇండ్లు కానీ ఏమేమి మాకున్న ఆస్తులు కోల్పోతే దానికి పరిస్థితి ఏంది, మీరు ఏమిస్తారు గవర్నమెంట్, మరికి అదన్నీ మాకు క్లారిటీ ఇచ్చిన తర్వాతనే మేము దానికి తిరిగి చూస్తామన్నట్టుగా నేను చెప్తున్నాను. మరి మా భూములు అవన్నీ పోతున్నాయి. 8 ఎకరాల పొలంలో మరి ఎట్లా బతకాలి? మా ఇండ్లు అవన్నీ దుమ్ము దుశానంలో మేము ఎట్లా బతకాలి సార్? మరి మేము మా పరిస్థితి ఎట్లా? చదువుకొని పిల్లలు మేము ఇంత కష్టపడి పొలాలలో పని చేసుకొని ఇంత ఇండ్లు కట్టుకొని బతుకుతున్నాము. మరి ఎట్లా చేయాలి సార్? మా బతుకుతేరు ఎట్లా కావాలి? తమకు తగిన నష్టపరిహారం అందించడంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా కల్పించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.